హాయ్ గైస్, నా పేరు గోపి. మీరు చూస్తున్నారు గోపి ఐ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయేది HTML యొక్క టేబుల్ ట్యాగ్. ఓకే, దీనికంటే ముందు ప్రీవియస్గా నేను వీడియోలు చేయడం జరిగింది. HTML యొక్క ఇంట్రడక్షన్, HTML యొక్క ఫామ్ ట్యాగ్స్, HTML యొక్క అన్ఆర్డర్ లిస్టు, ఆర్డర్ లిస్టు. ఒకవేళ మీ వీడియోలు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దయచేసి చూడండి. ఓకే, ఇప్పుడు HTML యొక్క టేబుల్స్. HTML యూజ్ చేసుకుని మనం టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ క్రియేట్ చేసిన టేబుల్లో మనం సమ్ కంటెంట్ అంటే హెడ్డింగ్స్ కానీ, ఆ హెడ్డింగ్స్ యొక్క సమ్ డేటాని ఎలా క్రియేట్ చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. ఓకే, టేబుల్ యొక్క సింటాక్స్ వచ్చేసేపటికి ఇదండి. జూమ్ అవుట్ చేద్దాం ఒక నిమిషం. టేబుల్ సింటాక్స్. ఓకే, ఓపెన్ అండ్ క్లోజ్. ఈ టేబుల్ లోపల మనం ఇన్సైడ్లో టీఆర్. ఓకే, టీఆర్ మీన్స్ టేబుల్ రో. ఓకేనా, టేబుల్ ఇన్సైడ్ లోపల టీఆర్ మీన్స్ టేబుల్ రో. ఓకే, టేబుల్ రో లోపల టీహెచ్ యొక్క సింటాక్స్. ఓకే, ఇక్కడ టీహెచ్ మీన్స్ టేబుల్ హెడ్డింగ్స్. ఓకేనా, టేబుల్ మీరు ఏమైతే ఇద్దామనుకుంటున్నారో టేబుల్ హెడ్డింగ్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఓకేనా, టేబుల్ హెడ్డింగ్స్ మెన్షన్ చేసిన తర్వాత సేమ్ అగైన్ మళ్ళీ టీఆర్, ఓకేనా, టీఆర్ లోపల ఇప్పుడు వచ్చేసేపటికి టీడీ, టేబుల్ డేటా. మీరు క్రియేట్ చేసిన టేబుల్ హెడ్డింగ్లో మీరు ఏ డేటా ఇద్దాం అనుకుంటున్నారో అది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఓకేనా, టీఆర్ మీన్స్ టేబుల్ రో, టీహెచ్ టేబుల్ హెడ్డింగ్, టీడీ టేబుల్ డేటా. ఏమైతే ఇద్దాం అనుకుంటున్నారు అది. ఓకేనా, ఇప్పుడు 1 by 1 మనం డిస్కస్ చేసుకుందాం. సో ముందు సబ్లమ్ టెక్స్ట్ ఓపెన్ చేసుకొని బాడీలో చెప్పినట్టుగా టేబుల్ అనే ట్యాగ్ని ఓపెన్ చేసుకోండి. ఓకేనా, టేబుల్ లోపల టీఆర్ మీన్స్ టేబుల్ రో. టేబుల్ రో లోపల మనం హెడ్డింగ్స్ ఇవ్వాలి కాబట్టి ముందుగా టీహెచ్. ఓకేనా, నేనేం ఫర్ సపోజ్ నేమ్. సో టీహెచ్ అన్నదాన్ని కాపీ చేసుకోండి. సరే, కాపీ చేసుకొని ఓకే, నేమ్, మొబైల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఏజ్. ఓకే, నెక్స్ట్ కోర్స్. ఇవి హెడ్డింగ్స్. ఓకేనా, టేబుల్ రోలో హెడ్డింగ్స్ చెప్పండి. నెక్స్ట్ అగైన్ మళ్ళీ టీఆర్ టేబుల్ రో తీసుకొని లోపల ఇక్కడ వచ్చేసేపటికి టీడీ. ఓకే, టీడీ మీన్స్ టేబుల్ డేటా. ఏమి ఇద్దామనుకుంటున్నాం, నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ఇద్దాం గోపి. ఓకే, అగైన్ మళ్ళీ టీడీ, మొబైల్ నెంబర్ సంథింగ్ 1 2 3 4 5 6 7. ఓకే, దట్ ఈస్ ద మై మొబైల్ నెంబర్. ఓకే, టీడీ. నెక్స్ట్ ఏజ్ వచ్చే ఫర్ ఎగ్జాంపుల్ 24. మై ఏజ్ ఈజ్ 24. ఓకే, నెక్స్ట్ అగైన్ మళ్ళీ టీడీ. ఇప్పుడు వచ్చే కోర్సు. ఓకే, ఐఎమ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్. ఓకే, సో అందుకని నేను జావా ఇచ్చాను. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసుకున్నాం. బ్రౌజర్లో ఓపెన్ చేసుకున్నాం. సో నేమ్ దగ్గర నేమ్ వచ్చింది, మొబైల్ నెంబర్ దగ్గర మొబైల్ నెంబర్ వచ్చింది, ఏజ్ దగ్గర 24, కోర్స్ దగ్గర. కానీ నాకు టేబుల్ ఫార్మేట్లో రాలేదు. సో టేబుల్ ఫార్మేట్లో రావాలి అనుకుంటున్నప్పుడు ఏం చేయాలంటే ముందుగా దానికంటే ముందు హెడ్ పార్ట్లో
స్టైల్ సిఎస్ఎస్ ప్రాపర్టీ ఓపెన్ చేసుకోవాలి. అక్కడ టేబుల్లో టీహెచ్ తర్వాత టీడీ ఓకే ఓపెన్ చేసుకొని ఇక్కడ బార్డర్ ఇవ్వాలి. బార్డర్లో ఫస్ట్ వచ్చేసి 2px థిక్నెస్ 2px సాలిడ్ నాకు అది అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో ఓపెన్ చేసుకోండి. సో చూసారా, నేమ్కి వచ్చింది, మొబైల్ నెంబర్, ఏజ్, కోర్సు. కానీ నాకు చిన్నగా వస్తుంది, నాకు విడ్త్ పెంచుకోవాలి. సో టేబుల్ దగ్గరకు వచ్చి స్పేస్ ఇచ్చి విడ్త్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 200 ఇద్దాం అనుకుంటున్నాను. 200 px మరి చిన్నగా వస్తుంది. సో 600 ఇవ్వాలి. సో ఇప్పుడు ఈజీగా మనకి చూడటానికి బాగుంది. ఓకేనా, ఇప్పుడు నాకు ఈ టెక్స్ట్ అనేది సెంటర్లో రావాలి. ఓకేనా, సో సేమ్ ఇక్కడ స్టైల్ దగ్గరకు వచ్చి టెక్స్ట్ అలైన్ సెంటర్లో వచ్చింది. చూసారా, అలాగనే మనం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు సేమ్ డిఆర్ డిబిని కాపీ చేసుకోండి. నేను 3 టైమ్స్ కాపీ చేశాను. ఇప్పుడు నా నేమ్ అనేది 4 టైమ్స్ వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి ఉంది, నేను 3 టైమ్స్ కాపీ చేశాను. సో 1 2 3 4 టైమ్స్ వచ్చింది. ఇలా టేబుల్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి. పర్టికులర్గా ఇప్పుడు గోపి అనే దానికి పర్టికులర్ కలర్ ఇవ్వాలి, నెక్స్ట్ నెంబర్కి అనేది పర్టికులర్ కలర్ ఇవ్వాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేసుకొని కలర్ ఓకేనండి, ఇక్కడ రెడ్ ఇచ్చాను. ఓకేనా, అగైన్ మళ్ళీ ఇక్కడ స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేసుకొని కలర్, ఇక్కడ కలర్ వచ్చేసావు నేను బ్లూ ఇస్తున్నాను. ఓకేనా, ఒకసారి చూద్దాం. ఓపెన్ చేసుకొని బ్రౌజర్లో ఓపెన్ చేసుకొని చూసారా, ఇక్కడ రెడ్ వచ్చింది, ఇక్కడ బ్లూ వచ్చింది. అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చుకోవచ్చండి. సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఇచ్చానండి. ఇక్కడ వచ్చేసేపటికి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇస్తున్నాను. సేవ్ ఓపెన్ అండ్ బ్రౌజర్. చూసారా, ఇక్కడ ఎల్లో బ్యాక్గ్రౌండ్ కలరు, టెక్స్ట్ వచ్చేసి రెడ్, ఇక్కడ గ్రీన్ అనేది బ్యాక్గ్రౌండ్ కలరు, టెక్స్ట్ వచ్చేసి బ్లూ. సో పర్టికులర్ మనకు కావాల్సిన వేస్లో ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు, ఫాంట్ సైజ్ తగ్గించుకోవచ్చు, టెక్స్ట్ అనేది లెఫ్ట్ తీసుకోవచ్చు, రైట్ తీసుకోవచ్చు, డిపెండింగ్ అపాన్ సిఎస్ఎస్ ప్రాపర్టీ చేసుకొని మనం చేసుకోవచ్చు అండి. సో ఇది ఓవరాల్ టేబుల్స్ యొక్క హెచ్టిఎంఎల్ యొక్క టేబుల్స్. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే గోపి ఐటెక్నాలజీ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గట్ ఆన్ కామెంట్. థ్యాంక్ యూ.